భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని పేర్కొన్నారు. రాజ్యాంగం ఎంత మంచిదైందని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, ఆ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి మీదే రాజ్యాంగం ఆధారపడి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేయాలి. రాజ్యాంగం బాగలేకపోయినా అమలు చేసిన వ్యక్తి మంచి అయితే రాజ్యాంగం మంచి జరుగుతుంది. రాజ్యాంగం ఎంత మంచిదైనా ఎంత గట్టిగా ఉన్నా అమలు చేసిన వ్యక్తి సరిగా చేయకపోతే ఎంత రాజ్యాంగం అయినా సరే ఉపయోగం ఉండదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో, ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చారంటే అందులో ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే ఆయన చదువుకున్నారు కాబట్టి, చదువు బాగా రాణించారు కాబట్టి ఆయన ఈ స్థాయికి వచ్చారనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవరు మాట్లాడినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ వ్యక్తి మాట్లాడినా, ఏ కుటుంబం మాట్లాడినా, ఏ తల్లిదండ్రులు మాట్లాడినా ప్రథమంగా చదువు గురించే మాట్లాడతారు. చాలా మంది అన్ని పోతాయి, ఆస్తులు పోతాయి, ఐశ్వర్యం పోతుంది, అన్ని పోతుంది, కానీ చదువుకున్నటువంటి నాలెడ్జ్ మాత్రం జీవితంతో ఉంటుంది, మనతో ప్రయాణం చేస్తుంది. చదువు ఉంటే ఏదైనా సాధించగలం అనేది అంబేద్కర్ గారిని చూసి మనందరం నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాజ్యాంగం రాసినప్పుడే ఈ సమాజంలో సగం మంది మహిళలు ఉన్నారు. మహిళ లేకపోతే సమాజం లేదు, మహిళ లేకపోతే మానవ జన్మే లేదని మహిళల గురించి ఆ రోజే ఆయన రాజ్యాంగంలో రాసినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయనకి ఇంకా చాలా ఆలోచనలు ఉండే. మహిళలకి చదువులో ముందుకు రాణించాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ఆ రోజుల ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి. ఇవన్నీ ఆ రోజే అంబేద్కర్ గారు ఆలోచన చేసి రాజ్యాంగంలో పెట్టారు. నేనైతే వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను, ఆయన ఆశించినటువంటి ఆశయాలు రేపు 16, 17వ తారీఖు ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రేపు దేశంలో ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం భారత పార్లమెంట్ లో ఆవిష్కరించబడుతుంది. అదేంటంటే ఎంతో మంది మహానుభావులు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశారు. అందులో అంబేద్కర్ గారు కూడా అనుకున్నారు, కానీ అప్పుడు సాధ్యపడలేదు. ఆయన ఆలోచనలు, ఎన్టీ రామారావు ఆలోచనలు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు నిరంతరం కూడా మహిళలకు అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లారు. సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పుడే ఈ సమాజానికి మంచి జరుగుతుందని చాలా మంది చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా సాధించలేకపోయాం. ఫస్ట్ టైం ఎన్డీఏ ప్రభుత్వం, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేపు 16, 17వ తారీఖులో ఈ దేశంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. అదే మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ వస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రిజర్వేషన్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 263 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి. అందులో 83 స్థానాల్లో మహిళలు ప్రాతినిధ్యం వహిస్తే స్థాయికి వస్తుందంటే ఇది కళా నిజమా? మన కళ్ళ ముందే ఇది ఆవిష్కరించబడుతుందంటే ఆ రోజు అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆయన రాజ్యాంగంలో ప్రతిఫలించినటువంటి విషయాలు ఈ రోజు అమలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారికి అన్ని విధాలు ఆదుకోవాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్వాతంత్రం వచ్చింది 70-80 సంవత్సరాలు దగ్గర అవుతుంది, కానీ ధనికులు ధనికులుగా తయారవుతున్నారు, పేదలు పేదలుగా తయారవుతున్నారు. దీనివల్ల అనేక అసమానతలు వస్తున్నాయి, అనేక రుగ్మతలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం, పేదవాడు ధనికుడిగా తయారవ్వాలి, ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి కలగాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం. ప్రభుత్వాల నుంచి సహాయం చేస్తున్నాం, కానీ ఆ స్థాయికి మనం చేరుకోలేకపోతున్నాం. ఆ స్థాయికి చేరుకోవాలంటే ప్రభుత్వాల సహాయం కాదు, మన బాధ్యత కూడా ఉంది, మన నడవడికి కూడా ఉంది.
మనం చేసినటువంటి పని కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. ఈ రోజు ప్రతి దళిత కుటుంబంలో ఒక వ్యక్తి ఒక ఎంటర్ప్రీనర్ గా ఉండాలి, ఒక పారిశ్రామికవేత్తగా తయారవ్వాలి. అందుకే అన్ని రంగాలు మీకు ఎక్కడైనా సరే ఒక పారిశ్రామిక వార్డు ఉంటే అక్కడ దళితులకి రిజర్వేషన్స్ ఇచ్చి స్థలాలు ఇస్తున్నాం. వారికి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళకి పారిశ్రామికాలు ఇస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి బాకీలు ఉన్నటువంటి డబ్బులు కూడా ఇచ్చి వారికి అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. దాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఈ రోజు మీరు పారిశ్రామికవేత్తలు తయారవడమే కాదు, మీరు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. దానికి మనసా వాచ కర్మన ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ రోజు విద్యార్థులకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కానీ హాస్టల్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే కనీసమైనటువంటి సదుపాయాలు. మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఏ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినా, ఏ హాస్టల్కి వెళ్ళినా తాగడానికి నీళ్లు కూడా లేదు. చాలా స్కూల్స్ లో పిల్లల వాటర్ కూడా లేదు. అందుకే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. రేపు వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ అన్ని ఓపెన్ అయ్యే సమయానికి అన్ని హాస్టల్స్ బాగోవాలి, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ బాగోవాలి. ప్రతి హాస్టల్లో స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ ద్వారా నీరు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముందుకెళ్తున్న విషయం కూడా ఈరోజు సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు తప్పనిసరిగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనందరం కృషి చేద్దాం. ఇప్పుడే పెద్దల నరసింహ గారు చెప్పారు, అనేక పథకాలు ఉండే. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా స్వయం ఉపాధి పథకాలు ఉండే, చదువుకోవడానికి సహాయం చేసేవాళ్ళు. అదేవిధంగా ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ ఉండే. గత 5 సంవత్సరాలు ఈ వ్యవస్థలన్నీ రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, కానీ తప్పదు చెప్పవలసింది, అన్ని ఆగిపోయాయి. ఇప్పుడు అవన్నీ మళ్లీ కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత బాధ కలుగుతుందంటే రాజకీయాల్లో ఉంటాం పోతాం, అధికారం వస్తుంది, కానీ ఒక వ్యక్తిని ఎప్పుడూ కించపరచుకోడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్యను ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెట్టారు. ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీస్ గాని బాగా చదువుకోవడానికి అమెరికా, రష్యా ఎక్కడికైనా వెళ్తే ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి చదివించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని 2014-19లో అమలు చేశాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత పథకం ఆపేసినా పర్వాలేదు, లేకపోతే దానివల్ల సహాయం చేయకపోయినా పర్వాలేదు. అటువంటి మహానుభావం